వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేవుని దయ వల్ల మంచి వంటకం చేసుకుందామండి. ఎలా చేశానో చూద్దాం రండి. ఇది ఉల్లి కాడలు వేసుకుని చక్కగా మనం రొయ్యి కాళ్ళతో తలకాయలు కూడా వేసుకుని ఎగురుగా చేశానండి. ఈ తాజా రొయ్యలండి, ఇవి కాడలు తీసేసుకుంటే బాగుంటాయి. మనం సరిపడా నూనె పోసేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దదైతే సరిపోతుందండి, అది మిక్స్ చేసుకొని నీరంతా పిండేసేసి ఆ నీరు పక్కన పెట్టి మనం ఈ ఉల్లిపాయ ఇలా వేయించేసుకుందాము. ఆ రొయ్య కాళ్ళు మాత్రం చక్కగా రుద్ది శుభ్రం చేసుకోవాలండి. తలకాయలు అదంతా తీసేసుకొని కొంచెం వేడి చేసేసి కూడా అవి నేను పక్కన పెట్టేశాను. ఈలోపు ఉల్లిపాయ వేగుతుంది. ఇది ఎంత వేగితే అంత బాగుంటుందండి మనకి. ఇవి వేగిన తర్వాత 4 పచ్చిమిరపలు సన్నగా తరిగి ఇవి కూడా పచ్చిపోయే వరకు వేయించుకుందాము. ఇవి వేగుతున్నాయండి. ఈలోపు మనం మూత పెట్టేసుకుంటే సరిపోద్దండి 2 నిమిషాలు. ఈ మసాలా మాత్రం మీరు కొంచెం చూడండి. ఈ కొబ్బరి మీకు ఇష్టమైతే అంత వేసుకోండి, లేకపోతే తగ్గించినా పర్వాలేదు. ఈ 2 స్పూన్లు ధనియాలండి, ఇవి కడమయన్నీ 1 స్పూనే. ఇవి వేయించేసుకొని చక్కగా ముద్దగా మీరు మిక్స్ చేసుకోండి. వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇది కూడా పచ్చిపోయే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన మసాలా అన్నమాట. ఇది వేయించేసుకుని మనం ఎట్టగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 2-3 టమాటాలు ఇవి కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే గ్రేవీ మనకి బాగా వస్తుందండి. ఇది పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసానండి. తీసేసిన తర్వాత మనం వేగిందా లేదని చూసుకొని పక్కన పెట్టుకున్న రొయ్య తలకాయలు చక్కగా కాడలు ఇవి కూడా వేసేసుకొని మనం ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. మనం చక్కగా గ్రేవీగా రావాలి. తర్వాత మనం ఉడికితే కనుక వాటిల్లో ఉన్నటువంటి మూలుగు లాంటిది కూడా వస్తుంది. చిన్నపిల్లలు కూడా తింటారు మంచిగా. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేశారు, వారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత 1 స్పూను ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. 1/2 స్పూను పసుపు, కారం కూడా వేసుకుందామండి. ఈ కారము 3 స్పూన్లు అలా పడుతుందండి. ఎందుకంటే ఇవి నిదానంగా కొంచెం ఉడుకుతూ ఉంటే అందులో నీసు కదా, కొంచెం కారం ఎక్కువ పట్టచ్చు. ఇవి వేసేసి కలిపేద్దామండి. కలిపేసేసి ఇప్పుడు నీళ్లు సరిపడా పోయాలండి దీనికి. ఎందుకంటే ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత మనకి ఇలా మూలుగు అనేది ఇలాగా తీసినప్పుడు రావాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టచ్చు. 1 లీటర్న్నర అయినా పడతాయండి. చక్కగా ఉడికిపోయి మనకి ఇలాగా ఆ మూలుగు ఇలాగ అనగానే వచ్చేయాలి, అప్పుడే మనకి బాగుంటుంది. కాబట్టి నీళ్ళు మనం ఇలా పోసుకుందాము. నీళ్ళు పోసేసుకొని చక్కగా మనం మూత పెట్టేసేసుకొని నిదానంగా ఉడకాలండి మీడియంలో. మీడియంలో ఉడికితేనే మనకి టేస్ట్ అవుతుందండి. ఇది ఆయిల్లో ఎగిరించుకోకుండా. మూత పెట్టేసాను, తీసేసాను కూడా. ఉడికిపోయి వచ్చిందండి మనకి. కొంచెం ఇలా పులుసుగా ఉంటేనే మనకి చల్లారేసరికి మనకి ఎగురుగా తయారవుతుందండి. సరిపడా మీకు పులుసు కావాలంటే కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే, పులుసుగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లికాడలు వేసేసుకొని
తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచాలి. ఈ ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంటుందండి. అయిపోవచ్చిందండి. ఎగిరిపోతే ఇలా ఉంటుందండి. మీరు ఆఖరి వరకు చూడండి. మనకి ఎక్కువ నూనె అయినా సరే తింటే దావత అలా వండుకోకుండా సరిపడా వేసుకోవాలి. నీసు వాసన అది కూడా ఉండదు. మీకు కావాలంటే 1 స్పూను మళ్ళీ ఎగస్ట్రాగా గరం మసాలా వేసుకోవచ్చు. మనకి కాళ్ళు ఇలాంటివి తింటే చాలా బాగుంటుందండి. ఎంత గ్రేవ్గా ఉందని చూడండి. థ్యాంక్ యూ.